ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో కొలువైన అమ్మవారు ఎవరు అంటే పురుహూతికాదేవి. పీఠికాయాం పురుహూతికా అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం అంటే పిఠాపురంలో కొలువైన పురుహూతికా అమ్మవారిని గురించి వర్ణిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం ఒకటి. ఆ శక్తిపీఠంలో కొలువైన అమ్మవారే పురుహూతికాదేవి. కాకినాడ జిల్లా పిఠాపురంలో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తుంది. దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాదిగా భక్తులు పిఠాపురం వస్తుంటారు. ఇక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. ఇందులో ముఖ్యమైన దేవాలయం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠమైన పురుహూతికా అమ్మవారు. త్రిగయలలో ఒకటైన పాదగయ క్షేత్రమిది. అలాగే దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పుణ్యస్థలం అని చెబుతారు. ఇక పంచమాధవ ఆలయాలలో ఒకటైన కుంతీమాధవ ఆలయం ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రంగా పిఠాపురం క్షేత్రం విరాజిల్లుతోంది. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో కత్తిపూడి నుండి పామూరు హైవే రోడ్డుకు ఆనుకుని ఉంటుంది పిఠాపురం. పాదగయ ఆలయ సముదాయాలలో పురుహూతికా అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడి పాదగయ కోనేరులో పితృదేవతలకు కర్మకాండలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పాదగయ క్షేత్రంలో కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు. దక్షయజ్ఞం జరిగిన తరువాత తనువు చాలించిన తన భార్య సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని శివుడు ప్రళయాన్ని సృష్టించిన తరుణంలో విష్ణుమూర్తి శివుణ్ణి శాంతింపజేసి సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో 18 భాగాలుగా ఖండిస్తాడు. ఆ 18 ఖండాలు 18 శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అందులో పీఠభాగం పిఠాపురంలో పడడంతో 10వ శక్తిపీఠమైన పురుహూతికగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారని ఆలయ అర్చకులు చెబుతున్నారు.